అని. అంటే యుద్ధము యెహోవాదే, కానీ ఒక్కడు దొరికాడు ఆ రోజు, దావీదు. దావీదుతో యుద్ధము, సౌలు రాజ్యము పడిపోయి దావీదు రాజ్యము వచ్చింది. దావీదు మహారాజయ్యి సింహాసనం ఎక్కి అద్భుతాలు చేసి తన రాజ్యత్వాన్ని నడుపుకున్నాడు. సౌలు రాజ్యము ఏమో కూలిపోయింది, దావీదుతో రాజ్యము కట్టాడు. ఎందుకంటే దావీదు ఉదయానుసారుడిగా దావీదు కట్టుకున్నాడంటే ముందరకు వచ్చాడు. దేవుడు చూశాడు, దావీదును చూశాడు. దావీదును చూడగానే అప్పుడే చూడండి, అదే ఎలాగ మనము యుక్తముగా ప్రార్థన చెయ్యాలో తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగుతోనూ ఆత్మతోనూ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకే ఒక్కడు వన్ మ్యాన్ దొరుకుతాడేమో అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే సమయం అయిపోతుంది, శత్రు పాదాల కాడికి రావాలి. రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయను, కానీ ఒకరికి చింత లేదు, అస్సలు ఎవ్వరికి కూడా లేదు అని దేవుడు ఆ ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడట. ఎవరైనా ఉన్నారా దావీదు లాంటి ఎవరైనా ఉన్నారా, పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నాడట. అలా వెతుకుతున్న సమయంలో మనకి దేవుడు 28వ వచనం చూడండి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. వాక్యం అందరికీ తెలుసు. వాక్యము నెరవేరింది అంటే, దేవుడు చూశాడంటే, దావీదు లాంటి మనిషి దొరికాడు అంటే ఏం చేస్తాడంట? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి చేస్తాడంట. సమస్తమును సమకూడి చేసి ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకై సమస్తమును సమకూడి జరిగిస్తూ ఆయన భుజముల మీద రాజ్య భారం ఉంది. ఆయన మీద ఆధారపడితే, ఆయన లోబడినట్లయితే, విధేయత చూపించినట్లయితే, దేవుని హృదయం నుండి, మనసులో నుండి ప్రవచనాసారముగా సమయానుకూలమైన సందేశాన్ని మన ముందు పెట్టాడు ఈరోజు. ఎందుకు? ఎవరైనా ఉన్నారా? అటువలే మన బలహీనతను చూసి యుక్తముగా ఎలాగ ప్రార్థన చెయ్యాలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా ఉన్నారా ముందుకు రండి అని ఆయన మంచి ఫలం ఫలిస్తే, లోబడితే, విధేయత చూపిస్తే దేవుని హృదయం నుండి జీవ జల నదులు మనకి పొర్లి పొంగి 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 పొర్లుతాయి.